ఆగాగు ఆచార్యదేవ. ఏమంటివి జాతి నపమును సూతసుతుల కింద నిలవరహత లేదందువా. ఎంత మాట. ఇది క్షత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. నీవన్నట్లు ఇది ముమ్మాటికి కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడు భారీగా గంగా గర్భమును జనింపలేదా, ఈయనదే కులము. మాచే చెప్పించుంటివేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఉర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ జనుడిని వీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అనేది వ్యర్థవాదమెంతలకు. ఓహో, రాచరికమార్హతను నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుందు అంగరాజ్యములకు ఇప్పుడే ఇతని మూర్ధాభిషిక్తును గావించుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్ఘనవరత్న సహిత కిరీటమును వేగముగదెమ్ము. మామా గాంధార సార్వభౌమ సురుచిరమణిమై మండిత సూరణ సింహాసనధిష్టింపుడు. పరిజనులారా పుణ్య భాగీరథి నిధితో ఇములను అందుకునుడు. కళ్యాణ భర్తులారా మంగళ తుడియారములు సుస్వరముగా మరొగనిండు. వంది మాగదులారా కర్ణ మహారాజును కైవారుడును కావింపుడు. పుణ్యాంగనలారా ఈ రాధాస్తునికి ఫాలభాగమును కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిశుద్ధ పరీపాక సౌలభ్య సహజ కవచ వైద్ర వైఢూర్య ప్రభారిచోడికి వాంఛలు చెలరేగా వీరగజభ విజరాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వధ శతధ సహస్రధ ఈ కులకలంక మహాపంక్తులను శాశ్వతముగా ప్రక్షాళనం కావించదును.